గమనించారో లేదో కాని ఇంటర్నెట్లో ఇప్పుడు ఏదో పెద్ద మార్పు జరుగుతోంది. కాని దీని గురించి చాలామందికి అస్సలు తెలియదు. అందరూ కొన్ని పాపులర్ ఏఐ టూల్స్ గురించి మాట్లాడుకుంటుంటే తెరవెనుక ఒక సరికొత్త ప్రపంచం నిశ్శబ్దంగా రూపుదిద్దుకుంటోంది. అంటే మనందరికీ తెలిసిన ఆ 4-5 ఏఐ టూల్స్కు అవతల చాలా శక్తివంతమైన ప్లాట్ఫామ్స్తో ఒక రహస్య ప్రపంచం ఏర్పడుతోంది. అది ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఒక కొత్త పొర. చూడండి, చరిత్రలో ఎప్పుడైనా సరే ఒక పెద్ద టెక్నాలజీ వచ్చినప్పుడు 2 రకాల మనుషులుంటారు. ముందుగా తెలుసుకుని దాన్ని అందిపుచ్చుకున్నవాళ్లు, మరికొందరు చాలా ఆలస్యంగా తెలుసుకున్నవాళ్లు. అచ్చం ఇంటర్నెట్ మొదలైన కొత్తలో లాగే ఇప్పుడు మనం అలాంటి ఒక కీలకమైన సమయంలో ఉన్నాం. ఇప్పుడు మేల్కొన్నవాళ్లకు దొరికే ప్రయోజనం ఊహించలేనంత పెద్దదిగా ఉంటుంది. సరే, మరి ఆ రహస్య డిజిటల్ విప్లవంలోకి అడుగు పెడదామా? కొన్ని ఏఐ సాధనాలు వాటిని ఉపయోగించేవారికి ఎలా ఒక తిరుగులేని ఆధిక్యతను ఇస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. మొదటగా మనం ఆలోచనలు పంచుకునే విధానాన్ని, అంటే కమ్యూనికేషన్ను పూర్తిగా మార్చేస్తున్న కొన్ని సాధనాల గురించి మాట్లాడుకుందాం. మొదటిది నాప్కిన్ ఏఐ. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కాని దీని శక్తిని అస్సలు తక్కువ అంచనా వెయ్యొద్దు. మనం రాసిన ఏ టెక్స్ట్నైనా సరే కేవలం సెకండ్లలో విజువల్ డయాగ్రామ్స్గా, ఫ్లో చార్ట్లుగా మార్చేస్తుంది. అసలు దీని వెనకల ఉన్న శక్తి ఏంటో తెలుసా? ఈ సంఖ్య 60,000 రెట్లు. మన బ్రెదడు టెక్స్ట్ కంటే విజువల్ సమాచారాన్ని 60,000 రెట్లు వేగంగా ప్రాసెస్ చేస్తుంది. అంటే దీని అర్థమేంటంటే, తమ ఆలోచనలను ఇలా విజువల్స్గా మార్చగల వారికి ఇతరులను ఒప్పించడంలో, బోధించడంలో, ఇంకా అమ్మడంలో కూడా ఒక అద్భుతమైన ప్రయోజనముంటుంది. తరువాత గామా ఏఐ. ప్రెజెంటేషన్లు తయారు చేసే శ్రమకు ఇదొక రకంగా ముగింపు పలుకుతుంది. కేవలం ఒక ప్రాంప్ట్తో ఫాంట్స్, ఇమేజెస్, లేఅవుట్స్ అన్నింటితో సహా ఒక పూర్తి ప్రొఫెషనల్ డెక్ను సృష్టిస్తుంది. గంటల తరబడి చేసే పనిని నిమిషాల్లో పూర్తి చేస్తుందన్నమాట. ముఖ్యంగా స్టార్టప్ ప్రపంచంలో అద్భుతమైన పిచ్ మెటీరియల్స్ కోసం టోమ్ను ఇప్పుడు చాలామంది నిశ్శబ్దంగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇది పోటీదారుల కంటే చాలా ఉన్నతంగా, ఆకట్టుకునే విధంగా ఆలోచనలను ప్రదర్శించడానికి సహాయపడుతుంది. ఒక్క క్షణం ఈ వాక్యం మీద దృష్టి పెడదాం, ఎందుకంటే ఇది మనం తర్వాత చూడబోయే వాటికి పునాది వేస్తోంది. ఇది కేవలం చిన్న చిన్న మార్పుల గురించి కాదు. ఒకప్పుడు ఒక నైపుణ్యం ఉంటేనే చేయగలిగే పనులు ఇప్పుడు ఆ నైపుణ్యం అవసరమే లేకుండా పోతోంది. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. సరే, ఇక రెండవ విభాగానికి వద్దాం. క్రియేటివిటీ. సృజనాత్మకతకున్న పరిమితులను, హద్దులను తొలగించే సాధనాలను ఇప్పుడు చూద్దాం. మొదటిది 11 ల్యాబ్స్. ఇది ఒక మనిషి గొంతుని క్లోన్ చేసి చాలా సహజంగా, భావోద్వేగాలతో కూడిన ప్రసంగాన్ని సృష్టించగల ఒక అద్భుతమైన సాధనం. దీని వెనకున్న అసలు విషయమేంటంటే, ఇది ప్రొఫెషనల్ వాయిస్ ఓవర్ పరిశ్రమకు ఒక రకంగా పెను సవాల్ విసురుతోంది. ఎందుకంటే వాళ్ల అత్యంత విలువైన ఆస్తి అయిన వాళ్ల స్వరాన్ని ఇప్పుడు టెక్నాలజీ నకలు చేయగలుగుతోంది. ఏఐ జనరేట్ చేసిన చిత్రాలలో టెక్స్ట్ గజిబిజిగా ఉండటం అందరూ గమనించే ఉంటారు. ఐడియోగ్రామ్ అనే ఈ టూల్ సరిగ్గా ఆ సమస్యనే పరిష్కరిస్తుంది. ఇది ఎవరికైనా సరే ప్రొఫెషనల్ క్వాలిటీ గ్రాఫిక్ డిజైన్ను అందుబాటులోకి తెస్తుంది. ఇక సంగీత ప్రపంచంలోకి వస్తే ఉడియో, సున్నో అనేవి చివరి అడ్డంకులను కూడా తొలగిస్తున్నాయి. ఇవి కళాత్మకత అంటే ఏంటి, కాపీరైట్ ఎవరిది అనే తీవ్రమైన ప్రశ్నలనిప్పుడు ఇండస్ట్రీ ముందుంచుతున్నాయి. ఇప్పుడు బహుశా అన్నిటికంటే ముఖ్యమైన విభాగానికొచ్చాం, జ్ఞానం యొక్క కొత్త యుగం. ఇది మనం సమాచారాన్ని పొందే విధానాన్ని పూర్తిగా మార్చివేయబోతోంది. ముందుగా అసలు సమస్య ఏంటో చూద్దాం. ఈ చార్ట్ పరిశోధనా సంక్షోభంను చూపిస్తుంది. ప్రతి సంవత్సరం 40 లక్షలకు పైగా అకాడమిక్ పేపర్లు ప్రచురించబడుతున్నాయి. అంటే ఎంతో కీలకమైన జ్ఞానం ఈ సమాచార సముద్రంలో మునిగిపోతోంది, చాలామందికి అందుబాటులో లేకుండా పోయింది. దీనికి పరిష్కారమే పర్ప్లెక్సిటీ ఏఐ, ఇంకా కన్సెన్సస్. పర్ప్లెక్సిటీ మన అమూల్యమైన సమయాన్ని ఆదా చేస్తుంది. ఇక కన్సెన్సస్ అయితే లక్షలాది శాస్త్రీయ పత్రాలను వెతికి వాటి సారాంశాన్ని అందిస్తుంది. ఇది చాలా క్లిష్టమైన జ్ఞానాన్ని కూడా అందరికీ అందుబాటులోకి తెచ్చే ఒక సాధనం. అయితే ఈ జాబితాలో చివరి సాధనం మాత్రం చాలా భిన్నమైనది. నిజం చెప్పాలంటే మనం ఇప్పటివరకు చూసిన వాటన్నిటికంటే చాలా తీవ్రమైనది. దీని పేరు నోట్బుక్ LM. మీ సొంత పత్రాలను దీనికి అప్లోడ్ చేసి వాటి గురించి ఏ ప్రశ్న అడిగినా అది మీ పత్రాల నుండే ఆధారాలతో సమాధానమిస్తుంది. ఇది మామూలుగా మనుషులు కనిపెట్టలేని కనెక్షన్లను కూడా వెలికితీయగలదు.
ఇప్పుడు అసలైన మ్యాజిక్ ఏంటంటే ఇది మీ జ్ఞానాన్ని ఒక ఆడియో చర్చగా మార్చగలదు. అవును, మీరు అప్లోడ్ చేసిన పత్రాల గురించి ఇద్దరు ఏఐ హోస్ట్లు చర్చిస్తున్నట్లు ఒక పూర్తి ఆడియో సంభాషణను ఇది ఉత్పత్తి చేస్తుంది. ఇది లోతైన అభ్యాసానికి ఉన్న సమయం, యాక్సెస్ లాంటి అడ్డంకులను కూడా తొలగిస్తుంది. కాబట్టి ఈ 10 సాధనాల వెనుక ఉన్న అసలు అంతరార్థమేమిటి? ఇది కేవలం ఉత్పాదకత పెంచుకోవడానికి మించిన విషయం. మనం చూసిన ఈ 10 సాధనాలు ప్రతి ఒక్కటీ శక్తివంతమైనదే, కాని అన్నీ కలిసి ఒక పెద్ద మార్పును సూచిస్తున్నాయి. వీటన్నిటినీ కలిపి చూస్తే అవి ఒకే విషయాన్ని సూచిస్తున్నాయి. ఈ స్లైడ్లో చెప్పినట్లుగా ఒకప్పుడు ఖర్చు, సమయం, విద్య లాంటి అడ్డంకులు ఇప్పుడు క్రమంగా తొలగించబడుతున్నాయి. ఈరోజు ఈ సాధనాల గురించి తెలుసుకోవడమే ఒక నిజమైన ప్రయోజనం. కాని గుర్తుంచుకోండి, ఈ అవకాశం శాశ్వతం కాదు. ఈ కిటికీ ఇప్పుడు తెరిచి ఉంది. అసలు ప్రశ్న ఏమిటంటే, దీన్ని ఉపయోగించి మీరు ఏమి నిర్మించబోతున్నారు?